హే గైస్ ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి మనాలికి అయితే స్టార్ట్ అవుతున్నాను. బాగా లేట్ అయిపోయింది, అప్పుడే 1 గంట అయిపోయింది టైము. ఇది మన లడక్ రైడ్లో డే 4. ఇంకా బండి కొంచెం రిపేర్స్ ఏమో ఉన్నాయి, నాకు తెలిసి డే 4 అంతా ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదేమో. ఢిల్లీలో వెదర్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మంట వేసుకొని మంట ముందు కూర్చున్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది. ఇప్పుడైతే భోజనం అయిపోయింది కానీ టిఫిన్ తినాలనిపించింది. చపాతీ విత్ దాల్. వాళ్ళు దానికి ఏదేదో పేర్లు పెట్టారు. చపాతీలో ఉల్లిపాయ ఉంది, అంటే ఉల్లి దోశ కింద ఉందన్నమాట. లైట్గా ఏదో డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది టేస్ట్. 20 రూపీస్. నైస్. ఇప్పుడైతే ఢిల్లీ నుంచి బయటపడాలి. ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళడం అంత ఈజీ కాదు ఈ ట్రాఫిక్లో. ఇక్కడే సాయంత్రం అయిపోద్దేమో అని డౌట్. చాలా ఘోరంగా ఉంటుంది ఈ హీట్, ఈ ట్రాఫిక్. ఎక్కడ నీడ అన్నది ఉండదు అసలు. ఇలాంటి ఏసీసీ బస్సులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఢిల్లీలో. హీట్ ఎక్కువ వల్ల. ఇది భలే ఉంది, మీద నుంచి ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి ఇలా ఉంది. ఏదో కోటలోకి ఎంటర్ అవుతున్నట్టు బాగా పెట్టారు. ఢిల్లీలో పెట్రోల్ కొట్టాను, ప్రైస్ ఎంత ఉంది? 74 రూపీస్. ఇటు అంత తక్కువ. 94 రూపీస్ ఉంది పెట్రోల్. 94 రూపీస్ ఉంది ఢిల్లీలో రేట్. बस 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 भाई, इंजन ऑयल चेंज करेगा? इंजन ऑयल चेंज करेगा क्या? हाँ, लेके इधर इधर मिलेगा ना? हाँ, चेंज करेगा क्या? ठीक ठीक ठीक. గైస్ మంటలు మంటలు వస్తున్నాయి. ఏదైంది కాదు కదా. మొత్తం ఇవన్నీ పవరాలు ఎదుర్కొంటాయి. బోలని పవరాలు ఉన్నాయి. మన సైడ్ కాపులు ఎలా ఉంటాయో కాపుల కన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పవరాలు హైవే మీద. ఇంకా ఢిల్లీ కూడా దాటలేదు ఇప్పుడు దాకా. ఆ 2-3 అవర్స్ ఆ ట్రాఫిక్ నుంచి బయటికి రాబోతుకి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకా హర్యానాలోకి ఎంటర్ అవుతున్నాం. అది తెలిసి హర్యానా కూడా ఇంతే హాట్గా ఉంటుందేమో, పక్క పక్కనే కదా ఇవి. రైడర్స్ అయితే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన రైడర్సే కనిపిస్తున్నారు ఈ రోడ్లో ఎక్కువ. ఇంకా మిగతా మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనపడలేదు. ఢిల్లీ సైడ్ ఈ మెయిన్ హైవేస్లో వెళ్ళినప్పుడు వీళ్ళంత వరకు మనం రైట్ సైడ్లో వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే లెఫ్ట్ నుంచి ఎవడెప్పుడు వచ్చేస్తాడో తెలియదు, సడన్గా వచ్చేస్తుంటారు కార్లతో. అసలు ఆగరు, ఇంకా వచ్చి వెనకాల ఎవరైనా వస్తున్నారో లేదో కూడా చూడరు, డైరెక్ట్ హైవే ఎక్కేస్తుంటారు. కాబట్టి రైట్లో వెళ్ళడం చాలా బెటర్. दोबारा आया। हाँ, हाँ, खोल के चेक कर लो, खोल के ओपन। अगर अच्छा है, सुपर है तो एस, सुपर नहीं नो, वापस कर लो। गूगल पे चेक कर लो, गूगल पे गूगल प्राइस प्राइस कितना बोल? 10,000। हाँ? 10,000 10,000 नहीं नहीं. 10,000। लारी ड्राइवर, लारी लोड मणि, लोड मणि नहीं, चंडीगढ़ गाड़ी हम लोड। हाँ రాజశేఖర్ రెడ్డి కలడుగా, हाँ జగన్మోహన్ రెడ్డి हाँ, అదే బాగుంది. సీఎం సీఎం ఇలా హర్యానాలోకి వచ్చాను, వాటర్ బాటిల్ కోసం పక్క షాప్కి ఆపాను. వెంటనే ఇద్దరు వచ్చారు. వాళ్ళు యుఎస్ నుంచి యాపిల్ ఐపోడ్ స్టాక్ వచ్చిందంట. ఎక్కడో డెలివరీకి వెళ్తున్నారండి మొత్తం లోడ్ తీసుకెళ్ళి. పెట్రోల్కి డీజిల్కి అమౌంట్ లేదు, తక్కువ రేటుకి ఇచ్చేస్తాను కావాలని చెప్పి స్కామ్ చేస్తున్నారు ఇక్కడ. స్కామ్స్ అలా చేస్తుంటారు ఇక్కడ ఎక్కువ. ఒరిజినల్ స్టాక్, ఒరిజినల్ ఇది అది పోలని చెప్తారు. సో ఇప్పుడే మన తెలుగు వాళ్ళు ఇద్దరు కనిపించారు, వాళ్ళు కూడా లదాఖ్ వెళ్తున్నారంట. వాళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యారంట. హర్యానాలో కురుక్షేత్రం దగ్గరలో ఉన్నాను. బాగా ఫేమస్ ప్లేస్, చాలా మంది తెలిసి ఉంటుంది ఈ ప్లేస్ గురించి. కౌరవాస్కి పాండవాస్కి యుద్ధం జరిగిన ప్లేస్. హర్యానా హైవేస్ అయితే చాలా బాగున్నాయి. మన మధ్యప్రదేశ్ ఒకటే బాగా దారుణం హైవేస్. హర్యానాలో కూడా ఎక్కువ ఖాళీ భూమిలో ఉన్నాయి ఎటు చూసినా. పెద్దగా తోటలేం కనిపించట్లేదు ఈ సైడ్. హైవేకి మాత్రం ఇటు అటు నీట్గా మొక్కలు వేసారు. మన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అయితే దాబాలు అక్కడక్కడ ఉండేవి, కానీ ఇక్కడైతే హర్యానా ఎంటర్ కానీ మొత్తం అన్ని దాబాలు.
రోడ్ సైడ్ అది కూడా పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఇప్పుడు డిన్నర్ లంచ్ కలిపి చేసేయాలి ఒకసారి. రూమ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి, మొత్తం లైన్ అంతా రూమ్సే. డాబాలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాం. కండహారి ఫ్యామిలీ డాబా అంట. గైస్, కురుక్షేత్రం దగ్గరలో ఒక డాబా దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ ఉంటుందంటే ఓన్లీ వెజ్ అంటే. ఫ్రైడ్ రైస్ చెప్పాను. హర్యానాలో ఫస్ట్ టైం ఫుడ్ తిన్నాం. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది, లైటింగ్ అది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. మన ఫుడ్ అయితే వచ్చేసింది, వెరైటీగా ఉంది కానీ చాలా బాగుంది టేస్ట్. గైస్, హర్యానాలో ఫుడ్ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. వెజ్ ఫ్రైడ్ రైస్ 180 రూపీస్ ప్లస్ కర్డ్ 20 అంత తీసుకున్నారు. మొత్తం 220 రూపీస్ అంత అయింది. టేస్ట్ చాలా బాగుంది. కురుక్షేత్ర దగ్గరలో రూమ్స్ రేట్ కనుక్కున్నాను. రేట్ అయితే ఏసీ రూమ్ అంటే అడ్జస్ట్మెంట్ నార్మల్గా చెప్పడం అయితే 2000 చెప్తున్నారు. ఇవ్వడం ఏసీ రూమ్ 1500కి ఇస్తున్నారు. నాన్ ఏసీ 1500 చెప్తున్నారు కాబట్టి 1000కి ఇవ్వచ్చు. అలా ఉంటాయి ప్రైజెస్. బోర్డు చూడండి, భలే పెట్టారు, హర్యానా అని పెద్దది. దాని స్వరూపంలో పెట్టారు, అదిరిపోయింది. నైట్ టైం కూడా ఈ హైవే మీద చాలా ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది. హర్యానా బార్డర్కి వచ్చేసాం. పంజాబ్ హర్యానా బార్డర్లో ఉన్నాను. వెహికల్ దగ్గర ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి సందు లాంటి తీసుకెళ్తుంది రూట్. హైవే మీద లేదు. హైవే మీద బళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసాయి. మేబీ హైవే క్లోజ్ చేసి ఇలా సైడ్ అండ్ రూట్ ఏమన్నా ఆప్షన్ ఇచ్చారేమో. గైస్, మనం అయితే ఇప్పుడు పంజాబ్లో ఉన్నాం. పంజాబ్ నుంచి మరి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి మనాలి వెళ్ళాలి. మనమైతే చండీగఢ్లో ఉన్నాం ఇప్పుడు. చండీగఢ్ అంటే పంజాబ్ క్యాపిటల్ అనుకుంటా. క్యాపిటలే, బాగా పెద్ద టౌన్, చాలా పెద్ద టౌన్. ఇక్కడ జ్యూస్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మిల్క్ షేక్ ఇమ్మంటే వెరైటీ చూస్తున్నారు. మిల్క్ షేక్స్ ఇక్కడ తాగరేమో, ఓన్లీ ప్లెయిన్ జ్యూసెస్ తాగుతారులో ఉంది. మిల్క్ షేక్ లేవు అసలు. సైడ్ మన ఆంధ్రప్రదేశ్ బెస్ట్, ప్రతి చోట మిల్క్ షేక్ ఉంటుంది. టీ పాయింట్స్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ టీ పాయింట్స్ ఉండవు అసలు. ఆ టీ పాయింట్స్లో కూడా షేక్స్ ఉంటాయి మనకి. కానీ పంజాబ్లో 10:30 అవుతుంది ఇప్పుడు టైం, అయినా సరే జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ షాప్స్ కట్టలేదు. అండ్ నార్మల్ షాప్స్ అన్ని కట్టేసారు, జ్యూసెస్ మాత్రం ఉన్నాయి. ఈ హర్యానా, పంజాబ్, ఈ నార్త్ సైడ్ జనాలు తిన్నంగా ఉంటారు, ఇదే అదే అని బోల్ చెప్పుకొచ్చారు. కానీ అందరూ బాగానే ఉన్నారు. మన సైడ్ లాగే పెద్ద డిఫరెన్స్ లేదు అసలు. ఇదే అంటారు కానీ అసలు ఏదీ లేదు. నాకైతే ఎవరు ర్యాష్గా మాట్లాడినట్టు కూడా లేదు అసలు. ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు అసలు ఎవరితో మాట్లాడినా సరే చాలా బాగా మాట్లాడుతున్నారు. పంజాబ్ అయినా ఏ స్టేట్ అయినా సరే అంతా మన ఆంధ్రాలో తిరిగినట్టు ఉంది, కానీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు అసలు. నార్త్ సైడ్ అంటే కొంచెం నెగిటివిటీ ఉంది మరి మన సైడ్. నార్త్ అంటే మరి ఎందుకు నెగిటివిటీ వచ్చిందో తెలీదు. మనాలి 292, అమృత్సర్ 210. ఓకే, 12 దాకా ఉంటాయంట. 12 తర్వాత ఒకటి క్లోజ్ చేస్తారంట. మన సైడ్ అయితే 9-10 అవ్వదు, చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ అలా కాదు. మళ్ళీ మార్నింగ్ కూడా షాప్స్ ఇక్కడ ఎర్లీగా తీయట్లేదు, 11 అయిన తర్వాత తీస్తున్నారు చాలా వరకు. నేను చూసింది అయితే కేబుల్ కూడా పెట్రోల్ కొట్టించి రేట్ ఎంత ఉందో చూసేద్దాం. లాస్ట్ ఎక్కడ చూసాం, ఢిల్లీలో చూసాం. ఢిల్లీలో 94 రూపీస్ ఉంది. మరి హర్యానా, పంజాబ్కి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. పంజాబ్లో చూద్దాం ఎంత ఉంటుందో. 96 రూపీస్ అంటే బయట ఉంది, 97 దగ్గరలో ఉంది, చాలా తక్కువ. సడన్ గా హైవే మీద మొత్తం సర్ప స్మెల్ వస్తుంది, చాలా ఘోరంగా వస్తుంది స్మెల్. సర్ఫ్ ఫ్యాక్టరీ అని ఉంటుందేమో ఇక్కడ.
పంజాబ్ హైవేస్ లో ఇటు అటు క్రాస్ చేయడానికి అక్కడికి అక్కడే పెట్టారు. దానివల్ల ఎవడో ఎప్పుడు అడ్డంగా వస్తాడన్న చిన్న టెన్షన్ ఉంటుంది హైవేలో వెళ్ళేటప్పుడు. ఈ హర్యానా పంజాబ్ సైడ్ డాబాలన్నీ చాలా స్టైల్గా ఉంటున్నాయి. అంబియన్స్ అది చాలా కొత్త కొత్తగా లోపల ఇవి అవి మొత్తం సెటప్ అంతా చాలా బాగుంటుంది. నార్మల్గా మన సైడ్ లాగా సింపుల్గా ఉండలేదు. ఈ టౌన్లో చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. రోడ్ ఎలా కనిపిస్తాయినా ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు. నైట్ టైం మెయిన్ ఇష్యూ ఏంటంటే మన లైటింగ్ తక్కువ వల్ల రోడ్ అంత ఎలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటాయి కదా, ఆ లైట్ మన మొహం మీద పడి కింద రోడ్డు అసలు గుచ్చి గుచ్చి చూస్తే కానీ కనపడదు. అందుకే ఏదైనా కార్ వెళ్తే ఆ కార్ని ఫాలో అయిపోతే వెళ్ళిపోతున్నాను, ఈజీగా ఉంటుందని. లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ భలే ఉంది, చాలా బాగుంది. కెమెరాలు కనిపిస్తుందో లేదు కానీ ఆకాశంలో నాకు ఇవన్నీ లైట్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఒకటి ఆ మీద ఒకటి అవన్నీ పంపించి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి. గాయస్ కొండల పైకి వెళ్తున్నాం. లొకేషన్ అయితే మామూలుగా లేదు, అయితే చీకట్లో కనిపించట్లేదు కానీ బీభత్సమైన లొకేషన్స్ లోంచి వెళ్తున్నాను ప్రజెంట్ నేను. ఫ్రంట్ చూడండి ఎంట్రీ బాగుంది. చాలా పెద్ద కొండలు అసలు. లెఫ్ట్ చాలా హైట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వీడియోస్ అన్నీ ఎదిరిపోతే అస్సలు మిస్ అవ్వకండి. ఏ ఇదే టర్నల్, ఇక్కడ ఒక టర్నల్ ఉంది, టర్నల్ నెంబర్ 1. ఓకే అట్లా టర్నల్ లోపల చాలా వేడిగా ఉంది, ఫుల్ హీట్. లోకల్స్ అనుకుంటే ఈ పక్క నుంచి అటు ఆ పక్క నుంచి ఇటు ఎలా పడితే అలా తిరిగేస్తున్నారు. ఫుల్ చలిగా ఉన్నప్పుడు ఎలాంటి టర్నల్ లోపలికి వస్తే చాలా బాగుంటుంది. భలే ఉన్నాయి రూట్స్ అసలు. చూడండి అసలు కింద చూడండి ఎంత భయంకరంగా ఉంది కింద. ఢిల్లీ నుంచి హర్యానా, హర్యానా నుంచి పంజాబ్ దాటుకుని హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అయిపోయాను. హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అయిన నుంచి ఇంక ఎత్తైన కొండల నుంచి అడ్వెంచరస్ గా ఉంటుంది రూట్ అంతా. 15-16 టన్నర్స్ దాటి మనాలి వెళ్ళే రూట్ లో ఉన్నాను ప్రెసెంట్. మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్స్ లో రీచ్ అయిపోతున్నాను. చలి స్టార్ట్ అయింది, ఒక రేంజ్ లో ఉంది చలి అయితే. మనాలి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో లొకేషన్. ఇంక ఇప్పటి నుంచి మనం వెళ్ళే లొకేషన్స్ అయితే మామూలుగా ఉండవు, ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ వీడియోస్ అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా ఇక్కడ ఉన్న ప్రతి లొకేషన్ చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.